భూమి తన పేరున రాయాలంటూ నిత్యం తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులు. తనకంటే గుంట భూమి సోదరుడికి ఎక్కువిచ్చిండ్రని కన్నవాళ్లపై కుమారుడి దాడి. పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ తన్నుకున్న అన్నదమ్ములు. ఇగో ఈసొంటి వార్తలు దినాం చూస్తూనే ఉంటాం. భూమి జాగల కోసం అన్నదమ్ముళ్ళు అక్క తమ్ముల నడుమ కొట్లాటలు బొచ్చడైతున్నాయి. గజం గజం జాగ సుత ఇడిచిపెట్టరు. ఇక మంది జాగలు కబ్జాలు పెట్టేటోళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఈ ముచ్చట చూస్తే ఇయాల రేపు ఇట్లా సుత ఉంటారా అని పరిశాన్ అవుతారు పక్క. ధరణి పుణ్యమా అని 2 ఏళ్ల సంది సుక్కలు చూస్తున్నాడు గీ కాక. అట్లని కాక భూమి ఏరేటోళ్ళ పేరు మీద ఎక్కలే, సర్వే నెంబర్లు తప్పు వాళ్ళే, గుంటలేం కట్టగాలి. మరి ఏం తిప్పాలంటే ఉత్త పుణ్యానికే 33 గుంటల భూమి వచ్చింది. ఏరేటోళ్ళు అయితే మంచిగా దున్నుకుందురు, కానీ కాక అట్లా చేయలే. నాది కాని భూమి నాకు వద్దు, అది ఎవరిదో ఎంక్వైరీ చేసి వాళ్ళకే ఇయ్యుర్రు, లేదంటే సర్కారన్న తీసుకోవాలని ఎన్ని మాటల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరట. ఎంఆర్ఓ ఏమన్నారంటే దానికి డిలీట్ ఆప్షన్ లేదు, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకేం సంబంధం లేదన్నట్టు మేము కూడా దాన్ని వదిలేసినాను, పట్టించుకోలేదు. కాక పేరు బద్రి రామస్వామి. వరంగల్ రెడ్డిపురంలో ఎకరం ఉంటే ఇంకో 33 గుంటలు ఎక్కువ చూపిస్తుంది ధరణిలా. రింగ్ రోడ్ కు దగ్గర ఉంది, తక్కువలో తక్కువ 4 కోట్లు వలుకుతుందట. టీగేముంది, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కన్ను పడ్డది. మాదే అని ఒకలు మా పేరు మీద పట్టా చేయాలని ఒకలు బెదిరిస్తుర్రట కాకను. 2-3 పోలీస్ స్టేషన్ కు పిలిపించి కూడా ధమ్కీలు ఇస్తున్నా అస్సలు తగ్గుతలేడు రైతు అయితే. నెలకు 4 వస్తాను, ఒకనాడు 2 వస్తాను. ఎవరు నువ్వు అని అంటే నీకు ఎవరైతే అని చెప్పరాదంటారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక 2 ఎంఆర్ఓలు వచ్చి నన్ను ఎంఆర్ఓను కూడా నమ్మవా అంటాడు. మంది భూములు కబ్జా పెట్టేటోళ్ళు ధరణిని చేతిలో పెట్టుకొని సర్కారు భూములు పట్టా చేసుకునేటోళ్ళు ఎంత నవ్వుకుంటుండ్రో పో రైతు రామస్వామి నియతిని చూసి.